హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అనిల్ కుంభా టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ఫ్రైడే రోజు మార్కెట్ ఫాల్ గల పడిపోవడానికి గల రీజన్స్ ఏంటి, ఫ్రైడే రోజు మనం తీసుకున్నటువంటి ట్రేడ్లో లాస్ బుక్ చేసామా, ప్రాఫిట్ బుక్ చేసామా, దానికి ముందు రోజు థర్స్డే రోజు ఎక్స్పైరీ రోజు నేనైతే మంత్లీ ఎక్స్పైరీని 20 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక 20 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనమైతే ఆప్షన్స్ని హోల్డ్ చేయడం అయితే జరిగింది. డెలివరీ అంటే థర్స్డే రోజు బై చేసి ఫ్రైడే రోజు అమ్మేదానికి హోల్డ్ చేయడం అయితే జరిగిందనమాట. దాంట్లో మనం లాస్ బుక్ చేసామా, ప్రాఫిట్ బుక్ చేసామా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్టయితే మార్కెట్ నిఫ్టీ 50 వచ్చేసరికి ఒక 0.86% అయితే ఫాలో అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ అయితే ఫాలో అవడం జరిగింది. నిఫ్టీ వచ్చేసరికి 200 పాయింట్స్ అయితే ఫాలో అవడం జరిగిందనమాట. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి కంప్లీట్ కొంచెం మార్కెట్ రికవరీ అవుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి ఫాల్ రావడానికి గల కారణం ఏంటంటే రష్యా అనేది మళ్ళీ స్నేహ సంబంధాలు పెంచుకోకుండా యుక్రెయిన్ మీద అయితే దాడి చేయడం జరిగింది. ఒక దారిలోకి తెచ్చుకుందామన్న ఒక ఆధిపత్యంతో యుక్రెయిన్ మీద అయితే పెద్ద దాడి చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో నుంచి కంపేర్ చేసుకుంటే ఈసారి చేసిన దాడి అనేది చాలా గట్టిగా చేయడం అనేది జరిగిందనమాట. దాని ప్రభావం అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద అయితే పడింది. ఇంకొకటి వచ్చేసరికి మనం రష్యాతో ఏ అయితే స్నేహ సంబంధాల్లో భాగంగా మనం ఆయిల్ని కొనుగోలు చేస్తున్నామో దానికి ట్రంప్ రియాక్ట్ అయ్యి మన మీద టారిఫ్స్ చేయడం జరిగిందనమాట. అంతకుముందు 25% ఉన్నటువంటి టారిఫ్స్ని అదనంగా ఇంకొక 25% అయితే ట్రంప్ అయితే మన మీద వేయడం జరిగిందనమాట. అది ఆగస్టు 27 నుంచి అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. ఈ మిడ్ గ్యాప్లో ఏమన్నా మంచి న్యూస్ జరిగి వార్స్ ఆపడం కనుక జరిగినట్టయితే మన మీద అంత టారిఫ్స్ ఇష్యూ అయితే పడకపోతుండే. కాకపోతే నిన్న రష్యా దాడి చేయడంతో మార్కెట్ మీద యుక్రెయిన్ మీద దాడి చేయడంతో ఆ ప్రభావం అనేది మన స్టాక్ మార్కెట్ మీద, ఇండియన్ మార్కెట్స్ మీద అయితే పడడం జరిగి నిఫ్టీ ఫాలో అవడానికి కానీ, బ్యాంక్ నిఫ్టీ మన ఓవరాల్ మార్కెట్ ఫాలో అవడానికి కన్నా మెయిన్ రీజన్స్ అయితే ఈ రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయడం, ఆ దాడి అనేది గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రభావం కంటే అతిగా ప్రభావితం చేయడం అనమాట. ఇంకొక రీజన్ వచ్చేసరికి మార్కెట్స్ ఎందుకు ఫాలో అవడానికి రీజన్ వచ్చేసరికి ఆగస్టు 27 నుంచి టారిఫ్స్ 25% నుంచి 50% వరకు మన మీద అదనపు అమెరికా అనేది మన మీద టారిఫ్స్ చేయడానికి 27 నుంచి అమలు అవుతుందన్నమాట. ఆ వార్ ఆగేది లేదు, ఈ టారిఫ్స్ తగ్గేది లేదు. అందుకని 27 నుంచి మన మీద టారిఫ్స్ పడతాయి అన్న స్వభావంతో మార్కెట్ అయితే ఫాలో అవడం జరిగింది. ఇది మార్కెట్ ఫాల్ గురించి ముచ్చటి. ఇంకా నేను పర్సనల్గా యాజ్ ఏ ట్రేడర్గా డైలీ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాం కదా స్టాక్ మార్కెట్లో. ట్రేడర్గా ఏం జరిగిందంటే మనము ఎక్స్పైరీ రోజు నిఫ్టీ ఆప్షన్స్ని 20 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హోల్డ్ చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రైడేకి హోల్డ్ చేయడం జరిగిందనమాట. 25 రూపీస్ దగ్గర హోల్డ్ చేయడం జరిగింది. మనం ఏమి హోల్డ్ చేసాం, మనం సిఈని హోల్డ్ చేసాం. కాల్స్ని హోల్డ్ చేయడం వల్ల మనకి ఫ్రైడే రోజు మార్కెట్ గ్రీన్లో బూమింగ్ ఉండిద్ది అనుకున్నాను. కానీ మనం అనుకున్న దానికి రివర్స్ జరగడం వల్ల దాంట్లో మనకి 25 పాయింట్స్ నుంచి ఒక 10 పాయింట్స్ వరకు అయితే లాస్ రావడం అయితే జరిగింది. దాంట్లో ఒక 1400 లాస్ బుక్ చేయడం జరిగింది. ఇక మనం ఇంకా ఆ లాస్ని కవర్ చేసే భాగంగా డైలీ ఒక 2 కానీ 3 కానీ ట్రేడ్స్ అయితే తీసుకుంటాను నేను. అందులో భాగంగా నిన్న ఎట్ ద మనీ దగ్గర మనమైతే ఆప్షన్స్ని బై చేయడం జరిగింది. అంటే మార్కెట్ నెగిటివ్లో ఉంది కదా, అందుకని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ విత్ పిఈ అనమాట. పిఈ మార్కెట్లో మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. మనం స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 110 దగ్గర తీసుకోవడం జరిగింది. అదే 125, 130 దగ్గర మనం ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగిందనమాట. దాంట్లో మనకు ఒక 30 పాయింట్స్ రావడం వల్ల ఇందులో ఒక 10 పాయింట్స్ లాస్ అయినప్పటికీ కూడా మనము ప్రాఫిట్లో ఉండడం జరిగిందనమాట. మోస్ట్లీ ఒక 1700 or 1800లో
ప్రాఫిట్లు అయితే ఉన్నామన్నమాట. అది మార్కెట్ ముచ్చట్లు, మార్కెట్ పడిపోవడానికి గల రీజన్స్, మనం తీసుకున్న ట్రేడ్స్ అవన్నమాట. మళ్ళీ మండే రోజు మనం ఇంకా నేను హోల్డ్ చేద్దామని చెప్పేసి మండేకి కూడా ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే హోల్డ్ చేశాను. అది గ్రీన్ కోసం హోల్డ్ చేశాను అనమాట. అంటే సిఈని తీసుకొని డెలివరీ ఆప్షన్స్ని హోల్డ్ చేశాను. అది ఏమవుతుందో చూద్దాం. మండే మార్కెట్ వచ్చేసరికి ఆగస్ట్ ఈ మంత్ ఎండ్ మనకి మార్కెట్ వచ్చేసరికి నెగిటివ్లో ఓపెన్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే పాజిటివ్లో ఓపెన్ అవుతుందా అనుకుంటున్నారా అనేది క్లోజ్ చేయండి. నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్రాసెస్లో మీరు ఇట్లా ట్రేడ్ తీసుకొని ఉండొద్దు, మీరు ఇట్లా హోల్డ్ చేయొద్దు, మీరు ఈ ప్రైస్ దగ్గర తీసుకుంటే బెటరు, ఈ టైంలో చేస్తే బెటరు అనే మీకు ఏదన్నా ఒక ఐడియా కనుక ఉంటే ట్రేడింగ్ గురించి కానీ మార్కెట్ గురించి పర్టికులర్ పాయింట్లో ఎంటర్ అవ్వాలి, పర్టికులర్ పాయింట్లో ఎగ్జిట్ అవ్వాలి అనే ఐడియా కనుక మీకుంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అది నేను తెలుసుకుంటాను అనమాట. ఇది ఈరోజు ఇన్ఫర్మేషను. మండే మార్కెట్ ఓపెన్ తర్వాత మనం అసలు ఏం హోల్డ్ చేసాం, ఆ రోజు మార్కెట్ ఎట్లుందనేది మండే రోజు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.